వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అధికారులు, మంత్రుల బృందం దావోస్ కు వెళ్లింది. దాదాపు 5 రోజుల పాటు వారు అక్కడే ఉండి పలువురు టాప్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. వారికి ఏపీలో పరిస్థితులను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఏపీలో పెట్టుబడులు పెడతామంటూ వారిలో ఒకరిద్దరైనా బహిరంగ ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి దావోస్ టూర్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చినట్లయింది. ఇక వివరాల్లోకి వెళ్తే దావోస్ టూర్ ఏపీకి నిరాశ మిగిల్చింది. చంద్రబాబు ఆశించింది దావోస్ లో జరగలేదు. అయితే ఈ విషయం ముందుగానే పవన్ ఎలా పసిగట్టారు అనేదే ఇప్పుడు సంచలనం. దావోస్ లో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో భేటీ అయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ఎక్కడా ఒక్క మాట మాట్లాడింది లేదు. అయితే ముఖ్యమంత్రి తన బృందంతో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి శత విధాలుగా ప్రయత్నించారు. ఇక చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో మా రాష్ట్రాల్లో ఎక్కడ మీకు అనువుగా ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, మొత్తానికి ఇండియాలో అయితే పెట్టుబడులు పెట్టమంటూ కోరారు. దీనికి వారు స్పందన చూస్తే చంద్రబాబు షాక్ అయ్యే పరిస్థితి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర కూడా భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థల్లో పలు సంస్థలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. కానీ ఏపీలో మాత్రం కనీస పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థ మొగ్గు చూపలేదు. దీంతో ఏపీకి దావోస్ టూర్ డిజాస్టర్లా మిగిలింది. ఈ నేపథ్యంలో దావోస్ టూర్ కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఇదే దావోస్ పెట్టుబడుల వేటపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జగన్ దావోస్ టూర్ కి వెళ్లి అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులు ఆకర్షిస్తున్న తరుణంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దావోస్ కు వెళ్లిపై బ్లూ కోటు, ఎర్ర కోట్లు వేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావని లేదంటూ పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయన్నారు పవన్. దావోస్ కు ప్రత్యేక విమానాల్లో వెళ్లి అక్కడ ప్రత్యేక సూట్ లో ఉంటే ఆ ఖర్చు మనం మోయాలంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ను కూటమి ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇప్పుడు వైసీపీ పవన్ వీడియోని వైరల్ చేస్తుంది.